సార్ ఈ న్యాయ వృత్తుల్లో జాబ్ సెక్యూరిటీ ఉంటుందా సార్ అసలు? సార్ వీళ్ళ కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది సార్ వీళ్ళకు? ఈ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 5 years డిగ్రీ కోర్స్ ఉంటుంది అని చాలా మందికి తెలియదు. ఎంత ఉంటుంది సార్ శాలరీస్? వీళ్ళకు పర్ యానం 16 lakhs అలా ప్యాకేజ్ ఉంటుంది. స్టూడెంట్స్ ఫస్ట్ చేసే మిస్టేక్స్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ను కలెక్ట్ చేసుకోవడం. అది ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్స్ ఏంటంటే ఎంతసేపు చదవడం మీద మాత్రమే ఫోకస్ చేస్తారు కానీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయరు. ఇప్పుడు కూడా చాలా మంది లాసెట్ పిల్లలు బేసిక్గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఆ పేరెంట్స్ ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు, లేదా చిన్న ఆటో డ్రైవర్స్, చిన్న కూరగాయల బండ్లు అట్టుంటాయి. వాళ్ళు ఏంటంటే ఓపెన్గా వాళ్ళు చెప్పేసుకుంటారు, సార్ మా ఫాదర్ ఎక్స్పైర్డ్, లేదా మా మదర్ ఇట్లా ఇండ్లలో పనిచేస్తుంటాం సార్ అంటే వాళ్ళకు వితౌట్ డిస్కషన్ ఇంకా నేనేం మాట్లాడను, ఇమ్మీడియట్గా ఆఫీస్లో చెప్పేస్తాను, వాళ్ళకి ఫ్రీ అడ్మిషన్ ఇచ్చేయండి. ఈ యొక్క లీగల్ యాప్టిట్యూడ్ అనేటువంటి ఈ సబ్జెక్ట్లో 60 మార్కులకు గాను 40 నుంచి 50 మార్కులు మనం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. వెల్కమ్ టు saksheducation.com. చాలా మంది విద్యార్థులకు నేను లాయర్ అవుతా, జడ్జి అవుతా అని అనుకుంటా ఉంటారు. అయితే ఎలా అవ్వాలనేది వాళ్ళకి సరైన మార్గం తెలియదు. ఈ మార్గాన్ని గురించి మనతో చెప్పడానికి అరోరా జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ అండ్ చైర్మన్ కాకర్ల శ్రీగిరి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ చాలామంది లా కోర్సుల పైన సరైన అవగాహన ఉండదు సార్, కానీ లాయర్ అవ్వాలో జడ్జి అవ్వాలో అనుకుంటారు. సో దాని గురించి కొంచెం చెప్తారా సార్? సో బేసిక్గా ఇంటర్మీడియట్ తర్వాత చాలా మంది పేరెంట్స్ కూడా ఏమనుకుంటూ ఉంటారంటే తమ బిడ్డలు డాక్టర్ అవ్వాలనో లేకుంటే మంచి ఐఐటిఎన్ అవ్వాలనో అనుకుంటూ ఉంటారు. చాలామంది ఆఫ్టర్ ఇంటర్మీడియట్ లాసెట్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, లేదా అది కాకుంటే క్లాట్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దీంట్లో మా అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ జాయిన్ చేసినట్లయితే అబ్బాయిలు అమ్మాయిలు మంచి లాయర్స్ అవుతారు అనేటువంటి ఆ బేసిక్ నాలెడ్జ్, ఆ అవేర్నెస్ చాలా తక్కువ ఉంటుందండి పేరెంట్స్కు. ఎంతసేపు ఆఫ్టర్ 10th వాళ్ళు ఏం చూస్తారంటే బైపీసీ ఎంపీసీ. ఈ బైపీసీ ఎంపీసీ తర్వాత బైపీసీ స్టూడెంట్స్ అయితే మా అమ్మాయో అబ్బాయి డాక్టర్ అవ్వాలనుకుంటారు, అదే ఎంపీసీ స్టూడెంట్స్ అయితే ఇంజనీర్ అవ్వాలి అనుకుంటారు. కానీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్లో లాసెట్ అనేటువంటి ఒక ఎంట్రన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఈ ఎంట్రన్స్ నోటిఫికేషన్ మనం అప్లై చేసుకొని దాంట్లో అపియర్ అయ్యి ఒక మంచి ర్యాంక్ వచ్చినట్లయితే మంచి యూనివర్సిటీస్లోను అలాగే ఒక మంచి రెప్యూటెడ్ కాలేజెస్లోనూ మనకు సీట్ వస్తుంది. సో ఇది ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి విద్యార్థులకు డిగ్రీతో పాటుగా ఎల్ఎల్బి కూడా చేయొచ్చు. దాన్ని ఏమంటారంటే 5 years డిగ్రీ కోర్స్ అంటారు. ఇందులో మనం ఎల్ఎల్బితో పాటుగా మన గ్రాడ్యుయేషన్ అంటే బిఏ ఎల్ఎల్బి కావచ్చు, బిఎస్సి ఎల్ఎల్బి కావచ్చు, బీబీఏ ఎల్ఎల్బి కావచ్చు, ఇలా మన గ్రాడ్యుయేషన్తో పాటు ఎల్ఎల్బి కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ ఎల్ఎల్బి కంప్లీట్ చేసుకున్నటువంటి విద్యార్థులు లేదా ఇంటర్మీడియట్ తర్వాత క్లాట్ అనేటువంటి ఒక ఎగ్జామ్ ఉంటుంది, కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అని. ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాసినట్లయితే నేషనల్ యూనివర్సిటీస్లో అండి దాదాపుగా మనకు ఒక 27 లా నేషనల్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్లో చూస్తే నల్సార్ యూనివర్సిటీ, ఇట్లా గోవాలోను, బెంగళూరులోను, చెన్నైలోను, కోల్కతాలోను, ఇలా డిఫరెంట్ స్టేట్స్లో మనకు ఈ నేషనల్ లా యూనివర్సిటీస్ అన్నవి ఉన్నాయి. ఈ నేషనల్ లా యూనివర్సిటీస్ అన్నీ కలిపి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, అదే క్లాట్. ఈ క్లాట్ ద్వారా కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులు క్లాట్ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయినట్లయితే వాళ్ళకు కూడా డిగ్రీతో పాటుగా వీళ్ళకు ఎల్ఎల్బి కోర్సు కూడా కంప్లీట్ చేసేసుకుంటారు వితిన్ 5 years. సో ఇలా 5 years కంప్లీట్ చేసుకున్నటువంటి ఈ విద్యార్థులు ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత వీళ్ళు జూనియర్ సివిల్ జడ్జ్ అనేటువంటి ఒక గవర్నమెంట్ సెక్టార్ వైపు అంటే జ్యుడిషియల్ సర్వీస్ వైపు వెళ్ళచ్చు, లేదా ఎంఎన్సీలలో ప్రతి ఎంఎన్సీ ఎవ్రీ మల్టీనేషనల్ కంపెనీలో కూడా లీగల్ అడ్వైజర్ అనేటువంటి ఒక పోస్ట్ ఉంటుందండి. అందులో ప్రైవేట్ సెక్టార్ అయితే అలా వెళ్ళచ్చు, మరియు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో కూడా ప్రతి దాంట్లో పిఎస్యూస్లో ప్రతి దాంట్లో కూడా లీగల్ అడ్వైజర్ ఉంటుంది, అలాగైనా వెళ్ళచ్చు. లేదా నెట్ అనేటువంటి ఎగ్జామ్ రాసి ఎల్ఎల్బి తర్వాత ఎల్ఎల్ఎం కంప్లీట్ చేసుకొని నెట్ అనేటువంటి ఎగ్జామ్ రాసి వీళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా కూడా వెళ్ళచ్చు. ఇంత ప్రొఫెషనల్గా ఇంత గ్రోత్ ఉంటుందండి ఈ ఎల్ఎల్బి చేయడం వల్ల. కానీ చాలామంది పేరెంట్స్కు ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళ దృష్టిలో ఉన్న ఒకే ఒకటి ఏంటంటే నీటా ఐఐటీనా. సో దీన్ని మనం కంప్లీట్గా కొంచెం అవేర్ చేసినట్లయితే ఈ యొక్క లా ప్రొఫెషన్లోకి ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ ఏంటంటే లాసెట్ క్లాట్ అనే ఎగ్జామ్స్ రాయాలనుకుంటుంటారు ప్రవేశ పరీక్షలు. అయితే ఎక్కడ కోచింగ్ ఇస్తారు, ఎలా కోచింగ్ ఇస్తారు అనేది దానిపైన సరైన క్లారిటీ లేదు సార్. ఒకసారి చెప్తారు సార్ దాని గురించి?
దీనికి కోచింగ్ ఇవ్వడానికి కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి గానీ, అంత ఆహ్, పర్ఫెక్ట్‌గా ప్రొవైడ్ చేయడం లేదండి. అందువల్ల ఏంటంటే, దీని గురించి పెద్దగా అవగాహన లేదు. ఇప్పుడు మన అరోరా జ్యుడిషియల్ అకాడమీ ఉంది. మన అరోరా జ్యుడిషియల్ అకాడమీలో ఎవ్రీ ఇయరు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్లాట్‌కి గానీ, అలాగే లా సెట్‌కు బోత్ స్టేట్స్ ఏపీ లా సెట్ గావచ్చు, తెలంగాణ లా సెట్ గావచ్చు. ఈ బోత్ స్టేట్స్‌కి సంబంధించి లా సెట్‌కు, అలాగే జేసీజేకి గూడా మన దగ్గర నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. బోత్ ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్‌లో. కానీ ఏంటంటే, ఎక్కువ బేసిక్‌గా దీని మీద పిల్లలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్‌కే కొంచెం అవేర్‌నెస్ తక్కువ. అందులోనూ పిల్లలు గూడా ఏంటంటే, దీని మీద కొంచెం ఫోకస్ చేయరు. ఇది కొంచెం ఔట్ ఫోకస్‌గా ఉంటుంది. కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొఫెషన్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్‌లో మంచి గ్రోత్ ఉంటుంది. గవర్నమెంట్ సెక్టార్ జ్యుడిషియల్ సర్వీసెస్ వైపు వెళ్ళొచ్చు. ఇవేవి కాదు అనుకుంటే ఓన్‌గా ప్రాక్టీస్ కూడా పెట్టుకోవచ్చు. సార్ ఇందాక మీరు జూనియర్ సివిల్ జడ్జ్ అన్నారు సార్. అన్నారు కదా! ఈ మధ్య పేపర్‌లో కూడా మా అమ్మాయి జూనియర్ సివిల్ జడ్జ్ అయిందని వస్తుంటాయి. చాలా అవును. పేపర్‌లో వస్తూ అవును. ఉంటాయి. సో, దీని సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటది సార్? అండ్ అంటే దీని అర్హతలు ఎలాంటియి? దీనికి ఎల్ఎల్‌బి కంప్లీట్ చేసినటువంటి అందరూ స్టూడెంట్స్ కూడా జేసీజీ రాయడానికి ఎలిజిబుల్ అండి. జేసీజీ అంటే జూనియర్ సివిల్ జడ్జ్ అంటాం. మనం జ్యుడిషియరీ సర్వీస్‌లోకి ఎంటర్ అవ్వడానికి ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో, మనం ఈ జేసీజీ రాయడానికి ఎల్ఎల్‌బి క్వాలిఫికేషన్ ఉండి 3 ఇయర్స్ జూనియర్ అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉండాలి. వీళ్ళు ఎవ్రీ ఇయర్ దాదాపుగా ఎవ్రీ ఇయర్ గాకున్నా ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఒకసారి ఏపీలోను, అలాగే తెలంగాణలోను జూనియర్ సివిల్ జడ్జ్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ జూనియర్ సివిల్ జడ్జ్ అనేది మొత్తం 3 టైర్స్ ఎగ్జామ్ అండి. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. 100 మార్క్స్‌కి ఉంటుంది. ఇదంతా కూడా ఎంసీక్యూస్ అన్నమాట. అంటే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్‌లో 3 పేపర్స్ ఉంటాయి. సివిల్ యాక్ట్స్, క్రిమినల్ యాక్ట్స్, ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ అనేసి 3 పేపర్లు ఉంటాయి. ఈ 3 పేపర్లలో మనం సరైనటువంటి మార్కులు మనం తెచ్చుకొని, మెరిట్ మార్కులు తెచ్చుకొని మెరిట్‌లో ఉన్నట్టయితే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతాం. సో, వన్స్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిందంటే మనం జూనియర్ సివిల్ జడ్జ్‌గా స్టెప్ తీసుకున్నట్లే. సార్ దీని సిలబస్ ఒకసారి చెప్తారా సార్? దీని సిలబస్సు ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు కూడా ఒకే సిలబస్ అండి. సివిల్ యాక్ట్స్ కొన్ని ఉంటాయి. ఒక 17, 18 సివిల్ యాక్ట్స్ ఉంటాయి. అంటే మనం తెలంగాణ ప్రొహిబిషన్ యాక్ట్, పాక్సో యాక్ట్, బిఎన్ఎస్ఎస్ ఇలా కొత్తగా వచ్చిన యాక్ట్స్ కూడా. అలాగే క్రిమినల్ యాక్ట్స్ కొన్ని ఉంటాయి. ఇవే మనకు ఇందాక మనం చెప్పినట్టు ప్రిలిమ్స్‌లో అయితే ఎంసీక్యూస్ ఉంటాయి. అదే సిలబస్సు మెయిన్స్‌లోకి వచ్చినట్లయితే డెస్క్రిప్టివ్ ఉంటుంది. ప్రిలిమ్స్‌లో మనం ఒక క్వెషన్ ఉంటుంది. 4 ఆప్షన్స్ ఉంటాయి. మనం దాన్ని రైట్ ఆన్సర్ బబుల్ చేయాలి. అదే డిస్క్రిప్టివ్‌లోకి మెయిన్స్‌లోకి వచ్చినట్లయితే ఒక క్వెషన్ ఇస్తారు. దానికి సంబంధించిన ఒక ల్యాండ్‌మార్క్ జడ్జ్‌మెంట్ గురించి మనం అక్కడ డిస్కస్ చేయాలి. అలాగే కొన్ని యాక్ట్స్‌కి సంబంధించిన సెక్షన్స్, సబ్ సెక్షన్స్ కూడా మనం అక్కడ డిస్కస్ చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి క్వెషన్స్‌కు ఒక 200-250 వర్డ్స్‌లో మనం ఒక మంచి ఆన్సర్‌ను వాళ్ళకి ప్రెజెంట్ చేసినట్లయితే మెయిన్స్‌లో మనం మంచి మార్కులు స్కోర్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ పేపర్‌లతో ఈ సివిల్ యాక్ట్స్, క్రిమినల్ యాక్ట్స్‌తో పాటుగా ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. అంటే ఈ పేపర్‌లో మనకు జనరల్‌గా గ్రామర్ కొంచెం ఉంటుందండి. అలాగే ఒక ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ఇస్తారు. ఒక ప్యాసేజ్ ఇస్తారు. దాన్ని మనం తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేయాలి. అలాగే తెలుగులో ఒక పేపర్ ఉంటుంది. ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేయాలి. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. ఇది క్వాలిఫై అయినట్లయితేనే రిమైనింగ్ పేపర్స్ మనకు ఎవాల్యుయేట్ చేస్తారు. అందులో మంచి మార్క్స్ వచ్చినట్లయితే మనం ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతాం. సార్ అయితే చాలామంది అభ్యర్థులకి ఏందంటే ఈ జూనియర్ సివిల్ జడ్జ్‌కి కోచింగ్ విషయంలో కన్‌ఫ్యూజ్ ఉంటది సార్. ఇప్పుడు కోచింగ్ సెంటర్ ఎలా ఎంపిక కోచింగ్ సెంటర్ కూడా చాలా తక్కువనే అనుకుంటా. అవును. సో, మీరు అడిగితే ఏమని చెప్తారు సార్ దాని గురించి కోచింగ్ విషయం గురించి? కోచింగ్ విషయానికొస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ అరోరా జ్యుడిషియల్ అకాడమీ అని చెప్తానండి. ఎందుకంటే మేము నాట్ ఓన్లీ వి ఆర్ ప్రొవైడింగ్ కోచింగ్. మేము పర్టిక్యులర్‌గా వాళ్ళకు ఎవ్రీడే వాళ్ళని మేము గైడ్ చేయడంతో పాటుగా ఆల్వేస్ వాళ్ళను మానిటర్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ వీక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్‌లో వాళ్ళకు కొన్ని సివిల్ యాక్ట్స్ క్లాసెస్ జరిగాయనుకోండి. ఫ్రమ్ మండే టు ఫ్రైడే వరకు వాళ్ళకు జరిగిన క్లాసెస్ పైన సాటర్డే ఆ జరిగిన క్లాసెస్ పైన వాళ్ళకి ఎగ్జామ్ పెడతాం. మెయిన్స్ ఎగ్జామ్. ప్రతిరోజు ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెడతాం. సాటర్డే మెయిన్స్ ఎగ్జామ్ పెడతాం. ఇలా వాళ్ళను ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి అంటే మనం లాంగ్ టర్మ్ బ్యాచ్ కూడా మనం స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడో వచ్చే నోటిఫికేషన్‌కు మనం ఇప్పటి నుంచే చాలామంది పిల్లలు కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకేంటంటే ప్రిలిమ్స్ అట్ ది సేమ్ టైమ్ మెయిన్స్ 2 కూడా సైమల్టేనియస్‌గా వాళ్ళని తీసుకెళ్తూ ఉంటాం. అప్పుడు వాళ్ళకేంటంటే దాని మీద పూర్తి అవగాహన వస్తుంది.
అందులోనూ ఇంకా చాలామంది పిల్లలు చేసేటువంటి తప్పేంటంటే, బేర్ యాక్ట్స్‌ను పక్కన పెట్టేస్తారండి. బేర్ యాక్ట్స్‌ని పక్కన పెట్టి బయట మార్కెట్‌లో ఏదో చిన్న చిన్న గైడ్స్ లాంటివి దొరుకుతాయి. అవి ప్రిపేర్ అవుతారు. అవి ప్రిపేర్ అవ్వడం వల్ల సబ్జెక్ట్ నాలెడ్జ్ రాదు. వీరు ఎంతసేపు బేర్ యాక్ట్ మీద అంటే కంప్లీట్‌గా ఒక సెక్షను, దాని సబ్ సెక్షన్‌కు సంబంధించినటువంటి కంటెంట్ పైన పూర్తి నాలెడ్జ్ ఉంటేనే ఎలాంటి క్వెషన్ అడిగినా గూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటది. సో, ఇది దృష్టిలో పెట్టుకొని పిల్లలు కొన్ని చిన్న చిన్న ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయండి. అవి ప్రొవైడ్ చేస్తున్నాయి. బట్ ఏంటంటే, అదే వాళ్ళు కోచింగ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. మేమేంటంటే కోచింగ్‌తో పాటు మెంటార్‌షిప్, గైడెన్స్, ఎవ్రీ వీక్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్, ఎవ్రీ డే ప్రిలిమ్స్ మాక్ టెస్ట్‌లు ఇలా డిఫరెంట్ వేస్‌లో వాళ్ళను రెడీ చేసి వాళ్ళని ఎగ్జామ్‌కు వాళ్ళను పర్ఫెక్ట్‌గా మేము డిజైన్ చేస్తూ ఉంటాం. సో, చాలామంది గృహిణులు ఉంటారు. కొంచెం పేదవారు ఉంటారు. ఇప్పుడు మహానగరాలకొచ్చి కోచింగ్ తీసుకోలేని పరిస్థితి ఉంటది. ఆర్థిక సమస్య ఉండదు. అలాంటోరికి ఆన్‌లైన్ వేదికగా ఏదైనా అవకాశం ఉంటదా సార్? ఖచ్చితంగా అండి. మనం ఆన్‌లైన్‌లోను, అలాగే ఆఫ్‌లైన్‌లోను గూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఆన్‌లైన్‌లో అయితే మనకు అరోరా అకాడమీ అనే యాప్ ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్‌లో. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొనేసి మనం లైవ్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వచ్చు. ఇన్ కేస్ లైవ్ జాయిన్ అవ్వలేకపోతే రికార్డింగ్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ ఆఫ్‌లైన్ రావాలి అనుకుంటున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, వాళ్ళు మన అశోక్ నగర్‌లో ఉన్నటువంటి అరోరా జ్యుడిషియల్ అకాడమీ క్యాంపస్‌ను విజిట్ చేసి, వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని, చాలామంది ఇప్పుడు ఆఫ్‌లైన్‌కి రావడం ప్రిఫర్ చేస్తున్నారండి. ఎందుకంటే ఆన్‌లైన్‌లో అదేదో ఒక చిన్న రీల్ చూసినట్లో, లేకుంటే చాలా సేపు మొబైల్‌ను చూడలేకపోవడము, హెడేక్స్ రావడము, ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము, ఇలా ఉండడం వల్ల చాలామంది స్టూడెంట్స్ డైరెక్ట్‌గా ఇన్‌స్టిట్యూట్ దగ్గరికి వచ్చి నంబర్ ఆఫ్ హాస్టల్స్ అవైలబుల్ ఉన్నాయి చుట్టూ. సో, ఇక్కడే హాస్టల్స్‌లో స్టే చేసి వాళ్ళు కోచింగ్ తీసుకోవడాన్ని ప్రిఫర్ చేస్తున్నారు. సార్ ఈ జూనియర్ సివిల్ జడ్జికి స్టడీ మెటీరియల్ విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? అలాగే ప్రామాణిక పుస్తకాలంటే మీరేం చెప్తారు సార్? మెయిన్ వాళ్ళకు ఉండాల్సింది బేర్ యాక్ట్స్ అండి. వాళ్ళ దగ్గర వాళ్ళకు బేర్ యాక్ట్స్ అంటే అదొక గ్రంథం, మత గ్రంథంలాగా. సో, ఖచ్చితంగా బేర్ యాక్ట్స్‌ను వాళ్ళు థరోగా ఉండాలి. ఆల్వేస్ వాళ్ళు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అన్నది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ వాళ్ళ మేజర్ ఫోకస్ అంతా ఆన్సర్ రైటింగే అండి. సార్ ఈ ప్రిపరేషన్‌లోళ్ళు చాలా వరకు మిస్టేక్ చేస్తున్నారు. అరే! నేను ఈ మిస్టేక్ చేశాను. అందువల్ల నాకు జాబ్ పోయిందంటారు. సో, ఆ మిస్టేక్స్ ఏంటి సార్ చెప్తారా సార్? వాళ్ళు ఎక్కువ బే స్టూడెంట్ చేసే మిస్టేక్స్. బేసిక్‌గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఎక్కువ పుస్తకాలు కొనడం అండి. మార్కెట్‌లో కొత్తగా రిలీజ్ అయిన ప్రతి పుస్తకం కొంటారు. ఒక్కో పుస్తకంలో కొంచెం డిఫరెంట్‌గా అంటే ఒక పుస్తకానికి, ఇంకో పుస్తకానికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈ దీన్ని బేస్ చేసుకొని వీళ్ళు మార్కెట్‌లో దొరికే బుక్స్ అన్నీ తెచ్చుకొనేసి, ఆడ పెట్టుకొని ఆ బుక్‌లో కొంచెం, ఆ బుక్‌లో కొంచెం, ఆ బుక్‌లో కొంచెం చదివి ఓవరాల్‌గా నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకోలేకపోతున్నారు. నేనేమంటున్నానంటే, ఒక పుస్తకాన్నే నమ్ముకోండి. ఆ పుస్తకాన్నే ఒకటికి 10 సార్లు ప్రిపేర్ అవ్వండి. కంపల్సరీగా మీకు నాలెడ్జ్ వస్తుంది. ఇలా స్టూడెంట్స్ ఫస్ట్ చేసే మిస్టేక్స్ ఏంటంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్‌ను కలెక్ట్ చేసుకోవడం. అది ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్స్ ఏంటంటే, ఎంతసేపు చదవడం మీద మాత్రమే ఫోకస్ చేస్తారు గానీ, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయరండి. అది మెయిన్. ఆన్సర్ రైటింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్. కాబట్టి ఫ్రమ్ స్టార్టింగ్ డే ఆన్వర్డ్స్ మీరు ఆన్సర్ రైటింగ్ అన్నది ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇది సెకండ్ మిస్టేక్. థర్డ్ మిస్టేక్స్ ఏంటంటే, ఈ బేర్ యాక్ట్ చూసుకోకుండా బయట దొరికేటువంటి డిఫరెంట్ బుక్స్‌ని తెచ్చుకొని వీళ్ళేం చేస్తారంటే, ఆహ్, ఆ బుక్స్‌లో ఉన్న లిటిల్ బిట్ కంటెంట్‌ని మాత్రమే వీళ్ళు గ్రాస్ప్ చేసుకుంటారు. సో, మనం ఇది అకాడమిక్ ఎగ్జామ్ కాదు. ఇది ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్. అకాడమిక్ ఎగ్జామ్ లాగా మనం జస్ట్ ఒక బుక్ తెచ్చుకొని, ఒక గైడ్ లాంటిది తెచ్చుకొని, ఆ క్వెషన్‌ను బట్టేసి ఇదే క్వెషన్ రేపు మనకక్కడ వస్తుంది. ఇదే క్వెషన్ ఆన్సర్ మనం అక్కడ సబ్మిట్ చేస్తామంటే అవ్వదు. ఇది కాంపిటీటివ్ ఎగ్జామ్. సో, చాలామంది స్టూడెంట్స్ చేసే పొరపాటు ఏంటంటే, బేర్ యాక్ట్ చదవకపోవడం. బేర్ యాక్ట్‌లో ఉన్నటువంటి ప్రతి సెక్షను, ప్రతి సబ్ సెక్షన్ మీద పూర్తి నాలెడ్జ్ ఉన్నట్లయితే, పిల్లలు ఎక్కడికి వాళ్ళ సక్సెస్ అన్నది ఎక్కడికెళ్ళదండి. 100% సక్సెస్ అవుతుంది. పేదవాళ్ళుంటారు. వాళ్ళు కోచింగ్ లేకుండా బుక్స్ చదివి జాబ్ కొట్టొచ్చా? కొట్టలేరని నా పాయింట్. కొట్టొచ్చండి. 100% కొట్టొచ్చు. అయితే ప్రాపర్‌గా వాళ్ళ టైమ్ మేనేజ్‌మెంట్‌నన్నది వాళ్ళు డిజైన్ జేసుకోవాలి. ఎవ్రీ డే 6-8 అవర్స్ లేదా మినిమమ్ 6 అవర్స్. చాలామంది స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు. సార్ నేను రోజుకు 12 గంటలు చదివాను, 15 గంటలు చదివాను నాకు రాలేదన్నది. ఇక్కడ క్వాంటిటీ అన్నది ఇంపార్టెంట్ కాదు. క్వాలిటీ అన్నది ఇంపార్టెంట్. నువ్వు 2 గంటలు చదివినా గూడా ఎంత క్వాలిటీగా చదివావు. ఎంత నాలెడ్జ్ నువ్వు గ్రాస్ప్ చేసుకున్నావు. రోజుకు నువ్వు 10 గంటలు చదివినావా, 12 గంటలు చదివినావా అన్నది ఇంపార్టెంట్ కాదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే, వాళ్ళు
ఆ టైం మేనేజ్మెంట్, ఆ టైంను ఎలా వాళ్ళు టైం టేబుల్ చేసుకుంటారన్నది ఇంపార్టెంట్. 6-8 అవర్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ప్రిపరేషన్ వాళ్ళు స్టార్ట్ చేయాలి. అండ్ వాళ్ళు కోచింగ్ అవసరమే. ఎందుకంటే ఒక గైడెన్స్ అన్నది కంపల్సరీ అండి. ఒక గైడ్ మీరు ఎలా వెళ్ళాలి, ఏ యాక్ట్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి ఎవ్రీ ఇయర్. ఎందుకంటే మేము మా టీము ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి జేసీజీ ఎగ్జామ్స్‌ను థరోగా స్టడీ చేస్తూ ఉంటాం. ఎక్కడి నుంచి మనకు క్వెషన్స్ అరైజ్ అవుతున్నాయి, ఏ ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అన్నది మేము ఎవ్రీ ఇయర్ వాకప్ చేస్తూ ఉంటాం కాబట్టి, ఒక గైడ్ అన్న వాళ్ళు ఉన్నట్లయితే మీరు ఈ ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ఇక్కడ నుంచి మీకు క్వెషన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అని మేము గైడ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో ఇన్ కేస్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మేము డబ్బు పరంగా మేము అఫోర్డ్ చేయలేము సార్, కానీ మాకు ఒక గైడెన్స్ కావాలి అనే వాళ్ళు ఉంటే కూడా అరోరా జ్యుడిషియల్ అకాడమీ ఆల్వేస్ వాళ్ళను ఇన్వైట్ చేస్తుందండి. వీఆర్ నాట్ కమర్షియల్. మేము ఆల్వేస్ కొంచెం హెల్పింగ్ మోటోలోనే ఉంటాం. అలాగా కంప్లీట్‌గా సార్ మేము ఆ డబ్బు పెట్టుకోలేము. సో, అలా ఇప్పుడు కూడా చాలా మందికి ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇప్పుడు కూడా చాలామంది లాసెట్ పిల్లలు బేసిక్‌గా ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఆ పేరెంట్స్ ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. లేదా చిన్న ఆటో డ్రైవర్సు, చిన్న కూరగాయల బండ్లు అట్లుంటాయి. వాళ్ళేంటంటే ఓపెన్‌గా వాళ్ళు చెప్పేసుకుంటారు. సార్ మా ఫాదరు ఎక్స్‌పైర్డ్, లేదా మా మదర్ ఇట్లా ఇండ్లల్లో పని చేస్తూ ఉంటుంది సార్ అంటే వాళ్ళకు వితౌట్ డిస్కషన్ ఇంక నేనేం మాట్లాడను. ఇమ్మీడియేట్‌గా ఆఫీస్‌లో చెప్పేస్తాను. వాళ్ళకి ఫ్రీ అడ్మిషన్ ఇచ్చేయండి. సో, జూనియర్ సివిల్ జడ్జ్‌కి సంబంధించి కూడా ఎవరైనా అలా అఫోర్డ్ చేసుకోలేము అన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా అరోరా జ్యుడిషియల్ అకాడమీని కాంటాక్ట్ అవ్వండి. వి ఆల్వేస్ సపోర్ట్ యూ. సో చాలామంది ఒకప్పుడు లాయర్ అంటే లా లా కోర్సులు పూర్తి చేస్తే జడ్జి కోర్టుకెళ్ళాలి. ఏదో కేసులు ఉంటే వాదించాలి అంతవరకు ఉంటుంది సార్. లా కోర్సులు పూర్తయిన తర్వాత వాళ్ళకి ఎంతసేపున్న కోర్టులు, జిల్లా కోర్టులు, హైకోర్టులో వాదించాలి. కేసులు వస్తే వాళ్ళకి ఏదన్నా ఉంటది. ఇప్పుడు ట్రెండ్ ఏందంటే ఈ కోర్టులో అది ఓకే జరుగుతుంది. కార్పొరేట్ రంగంలో వీళ్ళకి ఎలాంటి అవకాశాలుంటాయి? కార్పొరేట్ రంగంలో వీళ్ళకు చాలా అత్యుత్తమమైనటువంటి అవకాశాలున్నాయండి. వీళ్ళ ప్యాకేజెస్ చూస్తే చాలామంది ఏమంటూ ఉంటారంటే అంటే మన స్టూడెంట్సు, సార్ అలా జ్యుడిషియల్ సర్వీసెస్ వైపు పోయి ఆడ లేని టెన్షన్ పడే కంటే కూడా ఈ కార్పొరేట్ కంపెనీస్‌లో జాయిన్ అయ్యేసి ఒక లీగల్ అడ్వైజర్ అంటారక్కడ. సో, ఈ కార్పొరేట్ కంపెనీస్‌లోకెళ్తే వీళ్ళకి పనేంటంటే అండి, ఏం పనుండదండి. వీళ్ళని కూర్చోబెడతారు అట్లా. మీకు సంవత్సరానికి ఇంత ప్యాకేజ్ అని చెప్పి ఇచ్చేస్తారు. ఎప్పుడైనా ఆ కంపెనీకి సంబంధించినటువంటి లీగల్ ఇష్యూస్ అరైజ్ అయ్యి, ఆ కంపెనీ తరపున కోర్టుకెళ్ళి ఏదైనా వాదించాలి అన్నప్పుడు మాత్రమే వీళ్ళకి పని. రిమైనింగ్ టైమ్‌లో వీళ్ళకేం వర్క్ ఉండదు. వీళ్ళకు ఊరికే అలా కూర్చోబెట్టి సాలరీస్ ఇస్తూ ఉంటారు. అంటే సాలరీస్ అంటున్నారు కాబట్టి అడుగుతున్నా. ఎంతుంటాయి సార్ సాలరీస్? వీళ్ళకు పర్ యానమ్ 16 లాక్స్ అలా ప్యాకేజ్ ఉంటుంది. 12 లాక్స్ అయితే మినిమమ్ ఉంటుంది. 12-16 లాక్స్. ఇంగ దాంట్లో సీనియారిటీ వచ్చే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కనీసం వీళ్ళకు 5% to 10% హైక్ ఉంటుంది. 12 లాక్స్ మినిమమ్. ఏ మల్టీనేషనల్ కంపెనీ తీసుకున్నా లీగల్ అడ్వైజర్స్ అనేవాళ్ళు కంపల్సరీ. ఇప్పుడు మనం హైదరాబాద్ బేస్ తీసుకుంటే ఎన్ని మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి. అది కూడా ఒక్కో ఎంఎన్‌సిలో ఒక్కొక్క లీగల్ అడ్వైజర్ ఉండరు. టీమ్ ఆఫ్ లీగల్ అడ్వైజర్స్ ఉంటుంది. అంటే దాదాపుగా ఒక 10 మంది లీగల్ అడ్వైజర్స్ ఉంటారు. మీరు ఆ కార్పొరేట్ లా అని ఒక సెపరేట్ చట్టం ఉంటుంది. సో, ఆ కార్పొరేట్ లా మీద మీరు సెపరేట్‌గా ఫోకస్ చేసి దాని మీద కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉన్నట్లయితే మిమ్మల్ని ఇంకా ఎక్కువ ప్యాకేజ్ ఇచ్చి తీసుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. సార్ లాసెట్ అని బాగా ఇప్పుడు తొందరలో ఉంది కదా విషయం. అవును. లాసెట్ అసలు అదేం సార్ లాసెట్ అంటే ఏంది? దాని ఎలా అర్హతలేంది చెప్పండి సార్ ఒకసారి దాన్ని? లాసెట్‌కు 2 రకాలైనటువంటి స్టూడెంట్స్ అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంటుందండి. ఒకటి ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ అయితే 5YDC 5 ఇయర్స్ డిగ్రీ కోర్స్ అన్నట్టు. అంటే ఇంటర్మీడియేట్ అయిపోతూనే వీళ్ళు లాసెట్ రాసారంటే 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలలో వీళ్ళకు డిగ్రీతో పాటుగా ఎల్ఎల్‌బి కూడా కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే డిగ్రీ చేసిన తర్వాత మనం ఎల్ఎల్‌బి చేయాలనుకోండి. డిగ్రీ 3 ఏళ్ళు ఆల్రెడీ చదివింటాం. మళ్ళీ ఎల్ఎల్‌బి ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. అంటే అప్పుడు మనం 6 సంవత్సరాల్లో డిగ్రీ ఎల్ఎల్‌బి అయిపోతుంది. కానీ ఇంటర్మీడియేట్ అయిపోయిన స్టూడెంట్స్‌కి ఏంటంటే 5 ఇయర్స్‌లోనే డిగ్రీతో పాటుగా ఎల్ఎల్‌బి కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇది 5YDCకి ఇంటర్మీడియేట్ విద్యార్థులు వెళ్ళాల్సినటువంటి దారి. ఇక డిగ్రీ అయిపోయినటువంటి విద్యార్థులు చాలామంది డిగ్రీ అయిపోయిన తర్వాతనే ఎల్ఎల్‌బి చేయాలేమో అనే అదే కలిగి ఉంటారండి. ఎల్ఎల్‌బి 3 సంవత్సరాలు డిగ్రీ అయిపోయి ఉండాలి. ఈ ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత 5 ఇయర్స్ డిగ్రీ కోర్స్ ఉంటుంది అని చాలా మందికి తెలీదు.
నేను ఈ మధ్య దాని మీద చాలా అవేర్‌నెస్ కల్పిస్తున్నా. ఇంటర్ అయిపోతూనే డిగ్రీతో పాటుగా ఎల్ఎల్‌బి జాయిన్ అయిపోండి. మీకు ఒక సంవత్సరం గెయిన్ అనేట్టేగా. కాబట్టి అదొక రూటు. డిగ్రీ అయిపోయిన తర్వాత లా సెట్ రాసి ఎల్ఎల్‌బి 3 ఇయర్స్ చేయడం అన్నది ఇదొక రూటు. ఈ 2 పద్ధతుల్లో మనం ఎల్ఎల్‌బి చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఎల్ఎల్‌బి ఈ లా సెట్ అన్నది మొత్తం 120 మార్కులకు ఉంటుందండి. 120 మార్కులకు గాను 90 నిమిషాల్లో మనం ఆ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. కంప్లీట్‌గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఆన్‌లైన్ ఎగ్జామ్ అన్నట్టుగా. సో, ఈ 120 మార్కుల్లో 30 మార్కులేమో లీగల్ యాప్ట్ 30 మార్కులకేమో జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. 30 మార్కులకు కరెంట్ అఫైర్స్ ఉంటుంది. 60 మార్కులకు లీగల్ యాప్టిట్యూడ్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఈ లీగల్ యాప్టిట్యూడ్‌లో ఏంటంటే బేసిక్ లీగల్ టెర్మినాలజీ అండ్ టార్ట్స్ అని కొన్ని ఉంటాయండి. ఈ టార్ట్స్‌కి సంబంధించిన కొన్ని, అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఈ యొక్క లీగల్ యాప్టిట్యూడ్ అనేటువంటి ఈ సబ్జెక్ట్‌లో 60 మార్కులకు గాను 40-50 మార్కులు మనం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికొస్తే కామన్ అండి. అందరికీ కూడా కామన్‌గానే ఉంటాయి కరెంట్ అఫైర్స్. జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ. సో, ఈ లా సెట్ గురించి చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడు ఇంకోటేందంటే ఈ లా సెట్టు, ఈ క్లాటు చాలా మందికి తెలీదు ఈ మధ్య తేడా. అసలు ఏం సార్ ఆ తేడా అది? లా సెట్ రాయడం వల్ల ఎల్ఎల్‌బి మనం స్టేట్ లెవెల్‌లో మాత్రమే చేయగలుగుతాం. స్టేట్ లెవెల్ కాలేజెస్ కానీ, లేకుంటే మన స్టేట్‌లో ఉన్నటువంటి యూనివర్సిటీస్‌లో మాత్రమే చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీ లా సెట్ రాశారనుకోండి. ఏపీ లా సెట్ రాసినటువంటి స్టూడెంట్స్ ఏపీలోని లా కాలేజెస్‌లో మాత్రమే, లేదా ఆంధ్ర యూనివర్సిటీనో, వెంకటేశ్వర యూనివర్సిటీనో ఇలా ఏపీ రిలేటెడ్ యూనివర్సిటీస్‌లో మాత్రమే వీళ్ళు ఎల్ఎల్‌బి అన్నది చేయాల్సి ఉంటుంది. ఈ క్లాట్ అనేది ఏంటంటే నేషనల్ లెవెల్ ఎగ్జామ్. మనం నీట్ ఎలాగైతే నేషనల్ లెవెల్ ఎగ్జామ్ జరుగుతుందో, అలాగే క్లాట్ కూడా నేషనల్ లెవెల్ ఎగ్జామ్. ఈ భారతదేశంలో ఉన్నటువంటి దాదాపుగా 27 లా యూనివర్సిటీస్ కలిపి ఈ యొక్క క్లాట్ అనేటువంటి ఎగ్జామ్‌ను కండక్ట్ చేస్తాయి. ఇది కూడా ప్రతి ఇయర్ మనకు దాదాపుగా జూలై లేదా అక్టోబర్‌లో జూలైలో మాక్సిమం మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. డిసెంబర్‌లో ఎగ్జామ్ ఉంటుంది. సో, డిసెంబర్‌లో ఎగ్జామ్ రాసినట్లయితే డిసెంబర్ మిడ్‌లో ఎగ్జామ్ జరుగుతుంది దాదాపుగా. డిసెంబర్ ఎండింగ్‌లో గాని, జనవరి స్టార్టింగ్‌లో గాని రిజల్ట్స్ వచ్చేస్తాయి. మార్చ్ నుండి మనకు క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. సో, బేసిక్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే లా సెట్ రాస్తే స్టేట్ లెవెల్ కాలేజెస్‌లో మీరు ఎల్ఎల్‌బి అన్నది చేస్తారు. క్లాట్ రాసినట్లయితే నేషనల్ లా యూనివర్సిటీస్‌లో మీరు ఎల్ఎల్‌బి చేస్తారు. నేషనల్ లా యూనివర్సిటీస్‌లో ఎల్ఎల్‌బి చేయడం వల్ల ఏంటి సార్ మనకు బెనిఫిట్ అంటే, నేషనల్ లా యూనివర్సిటీస్‌లో మీకు చాలా వాల్యుబుల్ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు తీసుకున్నటువంటి చాలా మంది సుప్రీంకోర్టు సీజేలు కావచ్చు, లేదా డిఫరెంట్ హైకోర్ట్స్‌లో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్‌లు కావచ్చు, ఈ యొక్క నేషనల్ లా యూనివర్సిటీస్ నుంచి బయటికి వచ్చిన వాళ్ళే. స్టేట్ లెవెల్ కాలేజ్‌లో చదివితే మరి ఆ పొజిషన్‌కి ఎలా రాసారంటే వెళ్తారు. కానీ స్టేట్ లెవెల్ కాలేజెస్‌లో చదవడం వల్ల మనం మనం రిసీవ్ చేసుకునే నాలెడ్జ్ కాస్త తక్కువగా ఉంటుంది కంపేరింగ్ విత్ నేషనల్ లా యూనివర్సిటీస్. మనం బేసిక్‌గానే మనకు తెలుసండి. చాలామంది మనం జనరల్‌గా అనుకుంటూ ఉంటాం. మనం స్టేట్ లెవెల్‌లో ఇంజినీరింగ్ చేయడం ఒక ఎత్తు, ఐఐటీల్లో చేయడం ఒక ఎత్తు. ఐఐటీల్లో చేసినట్లయితే వాళ్ళకి ఆ ప్రిఫరెన్స్ వేరుంటుంది. అనేసి మనం బయట మాట్లాడుకుంటాం గదా! అట్లే అండి. స్టేట్ లెవెల్ కాలేజెస్‌లో ఎల్ఎల్‌బి చేసినట్లయితే అదొక రకం. నేషనల్ లా యూనివర్సిటీస్‌లో ఎల్ఎల్‌బి చేసినట్లయితే అదొక గుర్తింపు. సరే ఈ న్యాయ వృత్తుల్లో జాబ్ సెక్యూరిటీ ఉంటదా సార్ అసలు? ఖచ్చితంగా ఉంటుందండి. ఇది జాబ్ సెక్యూరిటీ కంటే కూడా నేనేమంటానంటే, ఈ అడ్వకేట్ లేదా ఈ లాయర్ ఈ ప్రొఫెషను ఇది ఒక ప్రొఫెషన్ కాదండి. ఇది ఒక సొసైటీకి ఒక రెస్పాన్సిబిలిటీ. లా చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తూనే ఉంటాం. ఇది న్యాయం, ఇది ధర్మము, ఇదే చట్టము అని దాన్ని మనం ఎవరు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు? వీళ్ళే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఎల్ఎల్‌బి చేసిన తర్వాత లీగల్ సర్వీసెస్‌లోకి వెళ్ళిన తర్వాత ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జ్ అయినా సరే ఇది తప్పు, ఇదే కరెక్ట్ అంటే అదే కరెక్ట్. అంటే ఏంటంటే సొసైటీలో జరిగేటువంటి న్యాయాన్ని కరెక్ట్‌గా నడిపించేది వీళ్ళు. సో, సొసైటీకి సంబంధించి వీళ్ళొక గొప్ప వృత్తి అని నేను చెప్తాను. వీళ్ళు సెక్యూరిటీ ఉంటదా అంటే 100% ఉంటుందండి. చాలామంది ఏంటంటే ఓపెన్‌గా మనం మాట్లాడితే చాలామంది ఎల్ఎల్‌బి చేసిన తర్వాత ప్రాక్టీస్‌లోకి రారు.
వాళ్ళు ఏంటంటే ప్రాక్టీస్ చేయడానికి అదొక వాళ్ళకు ఒక ఇంటీరియర్‌గా ఒక ఫీలింగ్ ఉంటుంది. మనం కోర్ట్‌కెళ్ళడం, వాదించడం ఇదంతా వాళ్ళకు ఉండదు. అఫ్‌కోర్స్ మూక్ కోర్ట్స్ కూడా మన కాలేజెస్‌లో నడుపుతారు. అంటే కోర్ట్‌కెళ్ళిన తర్వాత మీరు ఎలా వాదించాలి, ఎలా ఉంటుంది, ఏంటి అనేది మూక్ కోర్ట్స్ అని జరుపుతారు. కానీ పిల్లలకు ఆ కాలేజ్‌లో ఉన్నప్పుడు తీసుకున్నంత ఇది రేపు వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి బయటికొచ్చిన తర్వాత దాని మీద ఫోకస్ చేయరు. అలాంటప్పుడు జాబ్ సెక్యూరిటీ ఎక్కడుంటుందండి? మనం ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా సబ్జెక్ట్‌లో పూర్తిగా మనకు నాలెడ్జ్ ఉండి దాంట్లో మనం ప్రాక్టీస్ చేసినట్లయితే 100% వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. నేను ఇందాక మీతో అన్నట్టుగా ఇప్పుడు ఏది లేదనుకుంటే ఓన్ ప్రాక్టీస్ పెట్టుకుంటారు. సార్ వీళ్ళ కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది సార్ వీళ్ళకు? కెరీర్ గ్రోత్‌కు అయితే వీళ్ళకు ఎల్ఎల్‌బి అయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా వీళ్ళు ఎల్ఎల్ఎం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నది నా సలహా. సో, జూనియర్ సివిల్ జడ్జ్‌గా లీగల్ సర్వీసెస్‌లోకి ఎంటర్ అయినటువంటి వీళ్ళు తర్వాత సీనియర్ సివిల్ జడ్జ్ అవుతారు, డిస్ట్రిక్ట్ జడ్జ్ అవుతారు, హైకోర్ట్ జడ్జ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మనం లీగల్ సర్వీసెస్ వైపు తీసుకుంటే. లేదు అలాగే మనం ప్రైవేట్ సెక్టార్ వైపు తీసుకుంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మల్టీనేషనల్ కంపెనీస్‌లో కావచ్చు, పిఎస్‌లో కావచ్చు, ఇలాంటి చోట స్టార్టింగ్‌లో వీళ్ళను జూనియర్ లీగల్ అడ్వైజర్ అంటారు. తర్వాత వీళ్ళను సీనియర్ లీగల్ అడ్వైజర్ అంటారు. సార్ జూనియర్ లీగల్ అడ్వైజర్‌కు, సీనియర్ లీగల్ అడ్వైజర్‌కు ఏంటి తేడా అంటే మనం అనుకున్నట్టు ఈ జూనియర్ లీగల్ అడ్వైజర్ అనేవాళ్ళు స్టార్టింగ్‌లో ఆ సంబంధిత ఎంఎన్‌సికి సంబంధించిన ఏమన్నా ఇష్యూస్ వస్తే సీనియర్ అడ్వకేట్ వెళ్ళడు. ఫస్ట్ జూనియర్ అడ్వకేట్సే వెళ్తారు. సీనియర్ అడ్వకేట్ ఎప్పుడు వెళ్తాడంటే ఏదైతే ఇష్యూ ఉందో అది కాస్త క్రిటికల్ అయింది అంటే అప్పుడు వెళ్తారు. అంటే ఇక్కడ మీరు ఏం గమనించొచ్చంటే సీనియర్ అడ్వైజర్‌ను కంప్లీట్‌గా కూర్చోబెట్టి ఆ మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళకు సాలరీస్ ఇస్తూ ఉంటుంది. ఇలా సీనియర్ లీగల్ అడ్వైజర్ అయిన తర్వాత టీఎల్ అవుతారు. ఒక టీమ్ ఒక 20, 30 మంది టీమ్ ఉంటుంది. చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎక్స్ అనే కంపెనీ తీసుకున్నాం అనుకోండి. మన స్టేట్‌లో ఒక బ్రాంచ్ ఉంటుంది. తర్వాత కర్ణాటకలో ఒక బ్రాంచ్. ఇలా కొన్ని స్టేట్స్‌కి సంబంధించినటువంటి కంపెనీస్‌కు హెడ్‌గా చేస్తారు. చాలా వాల్యుబుల్ ఉంటుందండి దానికి. వాళ్ళు చెప్పింది నడుస్తూ ఉంటుంది ఆ కంపెనీలో. ఎందుకంటే లీగల్‌గా ఇష్యూ రాకూడదు. లీగల్‌గా ఏం ఇష్యూ రాకూడదన్నా వీళ్ళు సలహా చెప్తారు. అదే మనం ఇందాక అన్నాం గదా! కార్పొరేట్ లా అనేది చదివినట్లయితే, దాని మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్లయితే, వీళ్ళకు కూర్చోబెట్టి ఏసీ రూమ్‌లో కూర్చోబెట్టి ఆ మల్టీనేషనల్ కంపెనీస్ చాకుతుంటాయి. సరే ఈ మీరేమో లా కోర్సులు వీటి కెరియర్ పైన మంచి గ్రోత్ ఉందని చాలా బాగా చెప్తున్నారు. చాలామంది గ్రామీణ విద్యార్థులు, చాలామంది విద్యార్థులు లా కోర్సులు అంటే కొంచెం భయం ఎక్కువ ఉంటుంది సార్. ఆ సెక్షన్స్ గుర్తుండవు, అయన్నీ యాక్ట్ గుర్తుండవు. సో, ఆ భయాన్ని పోగొట్టే విధంగా మీరేం చెప్తారు సార్? సో, బేసిక్‌గా మనం ఏ వృత్తి తీసుకున్నా గూడా దానికి సంబంధించిన కష్టం దానికి ఉండనే ఉంటుందండి. అయితే కష్టం అనడం కంటే గూడా భయం అనడం నేను చెప్తాను. ఎందుకంటే మనం దాని లోపలికి వెళ్ళకుండా, దాన్ని చూడకుండా బయట నుండే చూసి అది లోతెక్కువేమో అని భయపడడం అపోహ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లోకి వెళ్ళండి. ఎందుకంటే మనం అప్పటినుంచి అంటే మనం ఆహ్, కొన్ని డేస్ బ్యాక్ చూస్తే కొన్ని ఇయర్స్ బ్యాకు లాయర్ అంటే పంచాయతీలు చేస్తాడు, సెటిల్మెంట్‌లు చేస్తాడు. ఇలా ఒక అపోహ ఉంది. లాయర్‌తో జాగ్రత్తగా ఉండాలి. లాయర్ అంటే అదో గొడవలతో రిలేటెడ్ అయిన ఇష్యూ అని. అది కాదండి. లాయర్ అంటే నేను ఇందాక మీతో అన్నట్టు లాయర్ అంటే సొసైటీ ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి పర్సన్. సో, ఈ ప్రొఫెషన్‌లోకి రావడానికి భయపడాల్సిన పనేం లేదు. సెక్షన్‌లు అవన్నీ బేర్ యాక్ట్స్ మనం చదివి ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తూ, దాని మీద మనం ఎవ్రీడే రెగ్యులర్‌గా దాన్ని మనం చదువుతూ ఉన్నట్లయితే, ఈ బేర్ యాక్ట్స్, ఈ సెక్షన్స్ అన్నవి మనం మర్చిపోం. అందులోనూ ఇంకొకటి కూడా నేనేం గట్టిగా చెప్తానంటే, మీరు ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. మీ ఎల్ఎల్‌బి అయిపోయిన తర్వాత మీరు ఎల్ఎల్‌బి చేసింది సర్టిఫికేట్స్ ఊరికట్లా బీరువాలో పెట్టుకొని, మీ పాటికి మీరు ఏదో బయట ఉండమని కాదు గదా! మీరు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెయిల్‌కి ఎలా అప్లై చేయాలి? ఏదైనా మీ క్లయింట్‌ని ఎవరైనా అరెస్ట్ చేస్తే ఆహ్, స సంబంధిత స్టేషన్‌కెళ్ళి మీరేం మాట్లాడాలి? ఇవన్నీ ఒక సీనియర్ అడ్వకేట్‌తో పాటుగా ఒక 1 ఇయరో, 2 ఇయర్సో ప్రయాణం చేయండి. అప్పుడు మీకు తెలుస్తది. అంతేగాని ఏం జేయకుండా నాకది రావట్లేదు అంటే అది తప్పవుతుందండి. దాన్ని నేను సమర్థించను. యాక్చువల్‌గా మీ మధ్యకి మీ ఇన్‌స్టిట్యూషన్‌కి చాలామంది పిల్లలు వస్తుంటారు సార్. అవును. వాళ్ళేదో కోచింగ్ కోసం వస్తారు. తర్వాత భయంగా వచ్చి మీ దగ్గర కోచింగ్ జాయిన్ తర్వాత జూనియర్ సివిల్ జడ్జ్ అయిన వాళ్ళు కూడా మీ దగ్గర చాలామంది ఉన్నారు. అవును. సో, అలాంటప్పుడు మీకేమనిపిస్తది సార్ అది?
చాలా సంతోషం వేస్తదండి మాకు. రీసెంట్‌గా చూసాను. రీసెంట్‌గా గూడా మన ఇన్‌స్టిట్యూట్ నుండి ఏపీకి సంబంధించి జేసీజే ఒకరు సెలెక్ట్ అయ్యారు. సో, చాలా హ్యాపీ అనిపిస్తది. వాళ్ళు రావడం ఫస్ట్ అంటే వాళ్ళు రావడం అంటే బేసిక్‌గా స్టూడెంట్స్ అట్లాగే ఉంటారనుకోండి. వచ్చిన తర్వాత సార్ కంపల్సరీ నేను ఈసారి క్రాక్ జేయాలి సార్. మీరు నాకు పర్సనల్‌గా గైడ్ జేయండి సార్. నాకు చెప్పండి అంట. మేము మేజర్ ఫోకస్ వాళ్ళకి మేము ఫస్ట్ నుండి గూడా ఏం జెప్తామంటే, ఏవండీ మీరు ఆన్సర్ రైటింగ్ మీద ప్రాక్టీస్ చేయండి. ప్రిలిమ్స్ అనేది జస్ట్ ఎంసీక్యూస్ బేస్డ్. ఈ ఎగ్జామ్ ఎలాగైనా క్లియర్ చేసుకుంటారు అని ప్రిలిమ్స్ మీద కొంచెం ఫోకస్ తక్కువ పెట్టి మెయిన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేపిస్తూ ఉంటాం. ఎవ్రీ వీక్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎగ్జామ్ రాపిస్తూ ఉంటాం. పర్సనల్‌గా గైడెన్స్, మానిటరింగ్ ఎవ్రీ డే 5 ఇయర్స్ అన్నా మినిమమ్ మీరు ప్రిపేర్ అవుతున్నారా లేదా? బేర్ యాక్ట్ చదువుతున్నారా లేదా? ఇలా పర్సనల్ మెయింటెనెన్స్ పర్సనల్‌గా వాళ్ళని మేము మానిటర్ చేయడం వల్ల ఎక్కువ సక్సెస్ రేట్ అన్నది మా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఉంది. అయితే వాళ్ళు సక్సెస్ అయ్యి రేపు జేసీజేలుగా సెలెక్ట్ అయ్యి మేము సెలెక్ట్ అయ్యాం సార్ అని ఫోన్ చేసినప్పుడు మాత్రం మా ఆ పడ్డ శ్రమంతా గూడా అస్సలు గుర్తురాదు. చాలా హ్యాపీ అయిపోతుంది. సార్, అరోరా జ్యుడిషియల్ అకాడమీ ఏమేమి కోర్స్ ఆఫర్ చేస్తుంది సార్ యాక్చువల్‌గా? మన దగ్గర ఫస్ట్ జూనియర్ సివిల్ జడ్జ్ అనేటువంటి కోర్సుకు మనం ఆన్‌లైన్‌లోను, అలాగే ఆఫ్‌లైన్‌లోను కోచింగ్ ఇస్తూ ఉంటాం. ఆఫ్టర్ దట్ క్లాట్ ఎవ్రీ ఇయర్ క్లాట్‌కు మనం కోచింగ్ ఇస్తూ ఉంటాం. ఏపీ లా సెట్, తెలంగాణ లా సెట్ అవే కాకుండా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని ఒక పోస్ట్ పడుతూ ఉంటాయండి. ఎవ్రీ ఇయర్ కాకుండా ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఒకసారైనా పడుతూ ఉంటాయి. ఈ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అలాగే ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఏఐబీ అంటాం. సో, ఈ ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ అంటే ఏంటంటే ఎల్ఎల్బీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం మన డిగ్రీని రిజిస్టర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే తెలంగాణ బార్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకుంటారు. అంటే తెలంగాణ బార్ కౌన్సిల్‌లో తెలంగాణ కోర్ట్స్‌లో వాళ్ళు వాదించడానికి వాళ్ళు ఎలిజిబుల్ అన్నట్టు. ఈ ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ అంటే ఏంటంటే ఆల్ ఇండియా లెవెల్‌లో మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఈ ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి ఎగ్జామ్ పెడుతూ ఉంటుందండి. ఎవ్రీ 6 మంత్స్ 1 ఇయర్‌కి ఎగ్జామ్ పెడుతూ ఉంటుంది. ఆ ఎగ్జామ్‌కు కూడా మన ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. జూనియర్ సివిల్ జడ్జ్ జాబ్ రాదు. ప్లాన్ బి ఏముండదు సార్? జూనియర్ సివిల్ జడ్జ్ రాకపోతే మనం లీగల్ సర్వీసెస్ అంటే గవర్నమెంట్ సెక్టార్‌ను మనం పక్కకు పెట్టినట్లయితే, ఒకవేళ అది లేదు అంటే డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయండి. ఇందాక మనం అనుకున్నట్టు మల్టీనేషనల్ కంపెనీస్‌లో ప్రైవేట్ సెక్టార్‌లో ఒకటుంది. పబ్లిక్ సెక్టార్ యూనిట్స్‌లో ఒక అవకాశాలుంటాయి. లేదు ఎల్ఎల్బీ కంప్లీట్ చేసుకొని ఎల్ఎల్ఎం చేసి నెట్ రాసినట్లయితే ఓయూ, ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్‌వి యూనివర్సిటీ ఇలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వెళ్ళిపోయే అవకాశాలున్నాయి. ఇవేవి కాదు అనుకున్నట్లయితే మీరు ఒక ఓన్ ప్రాక్టీస్ పెట్టుకుంటారు. సో, అవకాశాలు లేవు అనేది ఏం లేదండి. దేర్ ఈస్ లాట్ ఆఫ్ ఛాన్సెస్. అన్ని డైరెక్షన్స్‌లో కూడా మనకు ప్రొఫెషనల్‌గా అవకాశాలున్నాయి. బట్ మనకు మేజర్‌గా ఉండాల్సిందేంటంటే ప్రాక్టీస్. లా సెట్, క్లాట్, జూనియర్ సివిల్ జడ్జ్ హ్మ్. ఈ పరీక్షలు రాసే వాళ్ళకు చివరిగా మీరిచ్చే సూచన సలహాలేంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు జేసీజే వరకు రావాలంటే ఫస్ట్ లా సెట్ గాని, క్లాట్ గాని రాయాలి. నా సజెషన్ ఏంటంటే ఈ స్టేట్ లెవెల్ యూనివర్సిటీస్‌లో, స్టేట్ లెవెల్ కాలేజెస్‌లో రాసే అంటే ఇప్పుడు ఒకవేళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి మేము లా చేస్తున్నాం సార్ అంటే ఓకే. ఇట్ ఈస్ ఓకే. బట్ ఇంటర్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ మేము ఎల్ఎల్బీ చేయాలి అనుకుంటున్నాము అన్నట్లయితే ఖచ్చితంగా క్లాట్‌ను ప్రిఫర్ చేయండి. లా సెట్‌లో సీట్ రాదు. క్లాట్‌లో సీట్ రాదు. వాళ్ళు హ్మ్. నెక్స్ట్ ఏం చేయాలి? ఇది కూడా చెప్పండి సార్. అయితే ఏంటంటే ఇప్పుడు మనకు అకాడమిక్ ఇయర్ ఇంటర్మీడియేట్ అన్నది మనకు దాదాపుగా ఏప్రిల్, మేతో ఎండ్ అయిపోతుంది. ఈ లాసెట్ ఎగ్జామ్ కూడా మనకు మేలోనే జరుగుతుంది. అంటే మనకు అకాడమిక్ ఇయర్ అయిపోతూనే లాసెట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ జరుగుతుంది. అట్ ది సేమ్ టైమ్ వెబ్ కౌన్సిలింగ్ అయిపోయి కాలేజెస్‌కి వెళ్ళిపోతారు. కానీ క్లాట్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. జూలైలో మనకు నోటిఫికేషన్ వస్తది. జూలైలో వచ్చిన నోటిఫికేషను జూలైలో గాని కొంచెం ఆగస్ట్‌లో అలా నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఎగ్జామ్ డిసెంబర్‌లో ఉంటుంది. అంటే మనకు మేలో అకాడమిక్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ మేలో అయిపోతే గూడా మనం దాదాపుగా ఒక 6 మంత్స్ లేదా 1 ఇయర్ పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అందుకని నేనేమంటున్నానంటే పేరెంట్స్‌ను మీరు క్లాట్ ఎగ్జామ్ రాపించాలి అని ఫిక్స్ అయినట్లయితే, మా అబ్బాయిని గాని, అమ్మాయిని గాని మేము లీగల్ సర్వీసెస్ వైపు పంపించాలి అనుకున్నట్లయితే, ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకు క్లాట్‌కి సంబంధించిన ఆ యొక్క అవేర్‌నెస్‌ను కల్పించండి. ఇప్పుడు చాలామందండి ఇప్పుడు అవేర్‌నెస్ క్లాట్ మీద చాలా వచ్చేసింది. 10థ్ అయిపోతూనే పేరెంట్స్ మాకు ఫోన్ చేస్తున్నారు. సార్ మీరు పర్సనల్‌గా ఇప్పటి నుంచే గైడ్ చేయండి అనేసి. అంటే అవేర్‌నెస్ పెరిగిపోతుంది. అందుకు నేనేమంటానంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచే మీ పిల్లలను ఆ యొక్క క్లాట్ వైపు టర్న్ చేయండి.
అసలు క్లాట్ సిలబస్ ఏంటి? ఎలా మీరు ప్రెజెంట్ జేయాలి? ఎన్ని క్వెషన్స్ ఉంటాయి? ఎంతసేపట్లో రాయాలి? ఇదంతా గూడా వాళ్ళకి నేర్పించినట్లయితే కంపల్సరీగా సెకండ్ ఇయర్ అయిపోతూనే వాళ్ళు దాంట్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. చాలామంది పేరెంట్స్ ఏం జేస్తున్నారంటే ఇప్పుడు మేలో ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయా? ఇంటర్ సర్టిఫికేట్ వచ్చేసింది. అప్పుడు జాయిన్ జేస్తారు క్లాట్‌కు. డిసెంబర్‌లో అంటే దాదాపుగా మనకు మే నుంచి డిసెంబర్ వరకు ఒక 6, 7 మంత్స్ టైం ఉంటుంది. ఈ 6, 7 మంత్స్‌లో ఏంటంటే పిల్లలు ఆ యొక్క క్లాట్ సిలబస్‌ను వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేకున్నారు. సో, ఓవరాల్‌గా ఏమవుతుంది? దాంట్లో ర్యాంక్ రావట్లేదు. మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్‌లో వాళ్ళను డిగ్రీలోనో ఎక్కడో జాయిన్ చేస్తున్నారు. అంటే దాదాపుగా 1 ఇయర్ ఆఫ్ టైమ్ వాళ్ళు వేస్ట్ చేసుకుంటున్నారు. అందుకని నేనేమంటున్నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోతూనే వాళ్ళకి అక్కడి నుండి వాళ్ళకి ఆ క్లాట్ అన్నది ఇంజెక్ట్ చేస్తూ, ఆ బీజం అన్నది వాళ్ళకి అక్కడే మీరు వేశారంటే ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత కంపల్సరీ వాళ్ళు సక్సెస్ అవుతారు. ఒకవేళ క్లాట్‌లో ర్యాంక్ రాకపోయినా, లాస్ట్ ర్యాంక్ రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏందని? లాసెట్‌లో ర్యాంక్ రాదు అనే పని లేదండి. కంపల్సరీగా ర్యాంక్ వస్తది. ఒకవేళ ర్యాంక్ రాలేదు అంటే కంపల్సరీగా మేము లీగల్ సర్వీసెస్ వైపే వెళ్ళాలి అనుకుంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అటెంప్ట్ చేయడమే. లేదు ఇంకా ఏం చేద్దాం అనుకున్నట్లయితే ఇంకా ఆ ఇయర్ వేస్ట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ వీళ్ళు డిగ్రీకి క్లాట్‌కి వెళ్ళిపోవడమే. క్లాట్ అయితే కంపల్సరీ 1 ఇయర్ ఎట్లైనా ఒకవేళ ముందుగానే వాళ్ళు జాయిన్ అవ్వలేకపోయుంటే 1 ఇయర్ టైం తీసుకుంటుందండి కంపల్సరీ. ఈ లాసెట్‌కు సంబంధించింది లాసెట్‌లో మనకు సీట్ రాలేదు, మినిమమ్ క్వాలిఫైయింగ్ అవ్వలేదు అంటే అట్ ది సేమ్ టైమ్ మనం డిగ్రీలో జాయిన్ అయిపోవచ్చు. ఎందుకంటే మనకి ఎట్లాగో జూన్, జూలైలో డిగ్రీ కాలేజ్ ఓపెన్ అవుతాయి గదా! మనకి లాసెట్ కౌన్సెలింగ్ గూడా అదే టైంకి కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు నాకు తెలిసిపోతుంది కాలేజ్‌లో సీట్ వచ్చిందా? రాలేదా? సీట్ వస్తే బెటర్. లేదు అంటే డిగ్రీలో జాయిన్ అయిపోవడమే. ఓకే సార్. సార్ నమస్తే సార్. థాంక్ యూ అండి. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సాక్షి ఎడ్యుకేషన్.